వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు గోంగూర పప్పు తయారు చేసుకుందాం. కందిపప్పులో గోంగూరలో చాలా పోషకాలు ఉంటాయండి. ఈ పప్పు చాలా రుచిగా ఉండటం వలన పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా కుక్కర్లో 1 గ్లాసు కందిపప్పు వేసి బాగా కడగాలి. 1 స్పూను పసుపు, ఎల్లిపాయలు వేయాలి. ఆకుకూరల్లో ఎక్కువగా డస్ట్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ నీళ్ళతో బాగా కడగాలి. తరువాత గోంగూర మన పులుపుకు తగినట్లుగా వేసుకోవాలి. 1 గ్లాసు కందిపప్పుకు 3 గ్లాసుల నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టాలి. పప్పు మెత్తగా ఉండాలంటే 4 విజిల్స్, రఫ్గా ఇలా ఉడకాలంటే 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన పప్పులో 1 స్పూను ఉప్పు, 1 స్పూను కారం వేసి కలపాలి. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. కానీ నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కలపాలి. పప్పు పచ్చళ్ళలో ఇంగువ వేస్తే రుచి పెరుగుతుంది కాబట్టి కొంచెం ఇంగువ వేసి కలపాలి. ఈ తాలింపులో ఉడికిన గోంగూర పప్పు వేసి బాగా కలుపుకుందాం. ఎంతో రుచిగా ఉండే గోంగూర పప్పు రెడీ. అన్నంలో, చపాతీలో తింటే గోంగూర పప్పు రుచితో పాటు మనకెంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది.